తెలంగాణ రాష్ట్రంలోని ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రైతులకు రుణమాఫీ చేస్తానని వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ఇప్పటి ముఖ్యమంత్రి సమక్షంలో రాహుల్ గాంధీ రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల అనంతరం తెలంగాణలోని మనుగడ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అత్యధిక మెజారిటీతో విజయ బావుటాన్ని ఎగరవేయడం ఇచ్చిన హామీల్లో భాగంగా 2024 ఆగస్టు 1వ తేదీ నాటికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా 1,00,000 వరకు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా పడ్డాయా తీసుకోండి, ఇంకా డైరెక్ట్ తీసుకో. ఖాతాలు పడ్డాయంట చూసుకోపో. అన్ని ఇచ్చేది సార్ రాయిస్తాడు. ఖాతాలో డబ్బులు పడితే తీసుకోవాలి. డబ్బులు తీసుకున్నప్పుడు రాసుకుంటావుగా పడిపో. నన్ను ఎలా వచ్చేస్తాను ఆయన నీకు వస్తాడు పో. ఆయన ఆడిపోతుంది దగ్గర నువ్వు డైరెక్ట్ చేసుకో.